सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్త సూక్తులు. శ్రీదత్త ఉవాచ వాక్కు మనస్సు క్రియ ఈ త్రికరణములను జాగ్రత్తగా వాడుకొనవలెను. అనవసరంగా మాట్లాడుట, ఆలోచించుట, పనులు చేయుట వలన శక్తి వృధా పోవును. కనుక శక్తి దుర్వినియోగం చేయకుము. భక్తి స్థాయిని పెంచుకొనుము, తరింతువు. ఆరాధనలో కోరిక ఉండరాదు. ఆరాధన కోరికల కోసం కాకుండా స్వామి కోసమే చేయాలి. ఇదే నిష్కామ ఆరాధన అంటే. భగవంతుని చేరుటకు భక్తియే ఏకైక మార్గము. భక్తి ఒక్కటే స్వామిలో కరుణను, ప్రేమను కలుగచేయగలదు. శరీరము, మనస్సు ఈ రెండిటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సాధన బాగా జరగాలంటే సాత్వికాహారము, రాజయోగము శరీరమునకు, మనస్సుకు మంచి ఆరోగ్యాన్నిస్తాయి.